ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. రాజాధిరాజు, గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుని యొక్క పాదాల చెంత చేరిన మీ అందరికీ యేసుక్రీస్తు పేరిట శుభాలు తెలియజేస్తున్నాను. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి. సంతోషంతో యెహోవాను సేవించుడి. ఉత్సాహగానం చేయొచ్చు. ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. ఆయనే మనల్ని పుట్టించెను. మనము ఆయన వారము. మనము ఆయన ప్రజలము. ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞత అర్పణలు చెల్లించుచు ఆయన గుమ్మంలో ప్రవేశించుడి. కీర్తనలు పాడుచు ఆయన ఆవరణలో ప్రవేశించుడి. ఆయనను స్తుతించుడి. ఆయన నామమును ఘనపరచుడి. యెహోవా దయాళుడు. ఆయన కృప నిత్యముండును. ఆయన సత్యము తరతరములో ఉండును. అవును, దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఆయన సన్నిధిలోకి అడుగు పెడదాం. ప్రార్థనాపూర్వకంగా దేవుని సన్నిధిలోకి అడుగు పెడదాం. స్తోత్రమయ్యా, స్తోత్రం, 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 స్తోత్రం. మహోన్నతుడా, మంచి కాబట్టి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. గతించిన కాలం అంతా దేవా నీ మహాకృపలో దయలో దేవా భద్రపరిచి నీ రెక్కల నీళ్ళు దేవా దాచి కాపాడినవాడా నీ కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా, ఇదిగో తండ్రి సాయంకాల సమయమందు దేవా నిన్ను స్తుతించి గణపరిచే భాగ్యం దయచేసిన వాడా నీ కొందనాలు చెల్లిస్తున్నాను. అయ్యా, ఇదిగో మాకు విరికిలో విశాలత దయచేసిన వాడా నీ కొందనాలు చెల్లిస్తున్నాను. అయ్యా, ఇదిగో మాకు నెమ్మది సమాధానం దయచేసిన వాడా నీ కొందనాలు చెల్లిస్తున్నాను. అయ్యా, ఇదిగో తండ్రి నీ పరిశుద్ధ సన్నిధిలో దేవా నువ్వు మేపి గొర్రెలుగా దేవా నీ చెంత చేరి ఉండగా దేవా నీ ఆత్మతో నింపి బలపరచమని నీకే మా జీవితాల్లో చేసిన గొప్ప మేలుగా ఆశ్చర్య కార్యాలకే దేవా అయ్యా, ఇదిగో ఉపకారములకే దేవా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవా నీ సన్నిధికి రావడానికి కృప చూపించిన వాడా ఇదిగో చేయవచ్చిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకొని నీ పరిశుద్ధ ఆత్మతో అభిషేకించమని నీ దయా నీ నీడలో దేవా నీ రెక్కల నీడలో దేవ మనం భద్రపరిచి కాచి కాపాడమని నీ సహాయం మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థించి పొంది ఉన్నాను నా పరమ తండ్రి. ఆమేన్. ఆరాధనలో పట్టుబట్టినట్టుగా నేను స్తుతించినా చాలు, నేను పొగిడినా చాలు అనే పాట పాడితే దేవుని స్తుతిద్దాం. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో. ఉన్నా లేకున్నా నా స్థితిగతులు మారిన, ఉన్నా లేకున్నా నా స్థుతిగతులు మారిన, నీ సన్నిధిలో ఆనందించే భాగ్యం ఉంటే చాలు, నీ సన్నిధిలో ఆనందించే భాగ్యం ఉంటే చాలు. నేను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో. స్తుతులకు పాత్రుడు నీవేనయ్యా, స్తుతులకు పాత్రుడు నీవేనయ్యా, స్తోత్రాలకు అర్హుడవు నీవేనయ్యా, స్తోత్రాలకు అర్హుడవు నీవేనయ్యా, నీవేనయ్యా యేసు నీవేనయ్యా, నీవేనయ్యా యేసు నీవేనయ్యా. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో. ఆరాధ్య దైవము నీవేనయ్యా, ఆరాధ్య దైవము నీవేనయ్యా, ఆచార్యకరుడవు నీవేనయ్యా, ఆచార్యకరుడవు నీవేనయ్యా, నీవేనయ్యా యేసు నీవేనయ్యా, నీవేనయ్యా యేసు నీవేనయ్యా. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగాడిన చాలు నా గుండె గుడిలో. ప్రేమ స్వరూపివి నీవేనయ్యా, ప్రేమ స్వరూపివి నీవేనయ్యా, జాలి గల దైవము నీవేనయ్యా, జాలి గల దైవము నీవేనయ్యా, నీవేనయ్యా యేసు నీవేనయ్యా, నీవేనయ్యా యేసు నీవేనయ్యా. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగాడిన చాలు నా గుండె గుడిలో. సర్వశక్తుడవు నీవేనయ్యా, సర్వశక్తుడవు నీవేనయ్యా, సమాధాన ప్రభువు నీవేనయ్యా, సమాధాన
ప్రభువు నీవేనయ్యా, నీవేనయ్యా యేసు నీవేనయ్యా, నీవేనయ్యా యేసు నీవేనయ్యా. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగాడిన చాలు నా గుండె గుడిలో. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగాడిన చాలు నా గుండె గుడిలో. ఉన్నా లేకున్నా నా స్థితిగతులు మారిన, ఉన్నా లేకున్నా నా స్థితిగతులు మారిన, నీ సన్నిధిలో ఆనందించే భాగ్యం ఉంటే చాలు, నీ సన్నిధిలో ఆనందించే భాగ్యం ఉంటే చాలు. నేను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగడి నా గుండె గుడిలో. అవునయ్యా, స్థుతులకు పాత్రుడా, స్తోత్రాడ, ప్రేమమయుడివే దేవా, ప్రేమకు స్వరూపమే దేవా. ఇదిగో తండ్రి, మా మధ్య ఉన్నవాడానికి కొందాలు చెల్లిస్తున్నా, నిత్యులకు ప్రభానికి కొందాలు చెల్లిస్తున్నా. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడివే దేవా, మా మధ్య నివాసం చేస్తున్నవాడానికి కొందాలు చెల్లిస్తున్నానయ్యా. ఎంత మంచి ప్రేమతో దేవా అయ్యా మా ప్రేమిస్తున్నవాడానికి కొందాలు చెల్లిస్తున్నానయ్యా. ఏమున్నా లేకపోయినా దేవా, మా స్థితిగతులు మారినా దేవా, నేను స్తుతించే ఆత్మను మాకు దాయిచేయమడుచున్నాను. నిన్ను ఆరాధించి ధ్యానించే మనసు మాకు దయచేయమడుచున్నా. మా పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో దేవా, మా పూర్ణ మనసుతో దేవా, నిన్ను స్తుతించే భాగ్యం నాకు, మాకు అందరికీ దయచేయమని, చేరొచ్చిన ప్రతి బిడ్డ నీ ఆత్మతో నింపి బలపరచమని యేసుక్రీస్తుకు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థించి పొంది ఉన్నాను నా పరమ తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. తెహిలా మినిస్ట్రీస్ ఈ అనుదిన ఆరాధనలో మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దేవుడు గొప్ప దేవుడు, గొప్ప కార్యములు చేసేటటువంటి దేవుడు. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు, మారని దేవుడు, మార్పు లేని దేవుడు. యథార్థముగా ఆయనకు మొరపెట్టు వారి చుట్టూ వారికి ఆయన బహు సమీపముగా ఉన్నటువంటి దేవుడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఈ రాత్రి దేవుని వాక్యంలోనికి మనం వెళదాం. ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము కీర్తనల గ్రంథము 65వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకుందాం. కీర్తనల గ్రంథము 65వ అధ్యాయము 11వ వచనము. సంవత్సరమును నీ దయా కిరీటం ధరింపజేసి ఉన్నావు, నీ జాడలు సారం వెదజల్లుచున్నవి. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవా, నీ కొందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సాయంకాల సమయంలో మేమందరము నీ పిల్లలుగా, నీ బిడ్డలుగా, నీవు మేపు గొర్రెలుగా మేమందరము నీ పాద సన్నిధిలో చేరి ఉన్నాం. ఈ నూతన సంవత్సరంలో ప్రభువా, మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసి నూతన ఆశీర్వాదములు మాకు దయచేసి ఈ నూతన సంవత్సరములో అనుదినము మీ వాక్యమును ధ్యానించే కృప, నీ వాక్య ప్రత్యక్షతను అనుభవించే కృప నాకు, మాకు అందరికీ దయచేసినందుకే మీ కొందనాల మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రత్యేకించి ఈ రాత్రికాల సమయంలో తెహిల సంఘముగా మేమందరము నీ మాటలు వినాలని నీ సన్నిధికి చేరి ఉండగా, ఈ నూతన సంవత్సరములో మాకు అవసరమైనటువంటి మాటలు, ఆదరణ కలిగించేటటువంటి నీ మాటలు, మా జీవితాలను దిద్దుకోవడానికి, సరిచేసుకోవడానికి అవసరమైనటువంటి నీ మాటలు, జీవము కలిగినటువంటి నీ మాటలు మాకు వినిపించమని, మానవ స్వరాన్ని మరుగుపరిచి మీ స్వరాన్ని మాత్రమే మాకు వినిపించి మీ కృపలో మమ్మల్ని నడిపించమని, పరిశుద్ధాత్మ సహాయము నాకు, మాకు అందరికీ దయచేయమని యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సర్వశ్రేష్టమైన నామములో ప్రార్థించి బ్రతిమలాడి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము కీర్తనల గ్రంథము 65వ అధ్యాయము 11వ వచనము. సంవత్సరమును నీ దయా కిరీటము ధరింపజేసి ఉన్నావు, నీ జాడలు సారము వెదజల్లుచున్నవి. ఇన్ ఇంగ్లీష్,
Psalm 65, 11th verse, you crown the year with your bounty, and your courts overflow with abundance. हिंदी में अपनी भलाई से भरे हुए वर्ष पर तूने मानो मुकुट कर दिया है, तेरे मार्गों में उत्तम उत्तम పదార్థ పాయే జాతే హై. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యమును మనందరి వినికిడిలో దీవించునుగాక. ఆమెన్. రైట్. చూడండి, నూతన సంవత్సరంలోనికి అడుగు పెట్టినటువంటి మనం, as we stepped into this brand new year, that is 2026, many people carry expectations, fears, and unanswered prayers in the previous year and hopes. But today, Psalms 65, 11th verse is reminding us that God is not only the God of beginnings, but also the God who crowns every year with his goodness. Praise the Lord. Hallelujah. ఈ నూతన సంవత్సరంలో ప్రవేశించినటువంటి మన అందరిలో ఈ సంవత్సరం అంతా ఎలా ఉండబోతుందో, దేవుడు మనల్ని ఎలా దీవించబోతున్నాడో, ఎలా ఆశీర్వదించబోతున్నాడో, మన ఉద్యోగ పరిస్థితులు, మన కుటుంబ జీవితాలు ఎలా ఉండబోతున్నాయో, గడిచిన సంవత్సరంలో ఎన్నో ప్రార్థనలు చేశాం, కొన్నిటికి సమాధానం పొందుకున్నాం, కొన్నిటికి సమాధానం ఇంకా రాలేదు, ఎదురు చూస్తూ ఉన్నాం. ఎన్నో ఆశలు, ఆలోచనలు, భయాలు, తలంపులు, సంకల్పాలు, ప్రణాళికలు ఈ నూతన సంవత్సరంలోనికి అడుగు పెట్టినటువంటి ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఇలాంటి మిశ్రమ భావాలతో కూడినటువంటి అనుభవాలు ఉంటాయి. అయితే కీర్తనాకారుడు ఈ 65వ కీర్తన 11వ వచనంలో మనం చూసినప్పుడు దేవుడు మనతో మనల్ని అందరినీ కూడా బలపరిచేటటువంటి ఒక మాట, ఓదార్పు కలిగించేటటువంటి ఒక మాట, ధైర్యాన్ని ఇచ్చేటటువంటి ఒక మాట. ఆ మాట ఏంటంటే, సంవత్సరమును నీ దయా కిరీటము ధరింపజేసి ఉన్నావు, నీ జాడలు సారము వెదజల్లుచున్నవి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు సంవత్సరమును మనకు దయచేశాడు, దయా కిరీటమును మనకు దయచేశాడు. కాబట్టి ఈ వాక్యము మనకి ఏమి జ్ఞాపకం చేస్తుంది అంటే, అవర్ గాడ్ ఈజ్ నాట్ ఓన్లీ ద గాడ్ ఆఫ్ బిగినింగ్స్, బట్ ఆల్సో ద గాడ్ హూ క్రౌన్స్ ఎవ్రీ ఇయర్ విత్ హిస్ గుడ్నెస్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మన దేవుడు కేవలము ప్రారంభించి విడిచిపెట్టేసే దేవుడు కాదండి. మన దేవుడు ఏదైనా సరే ప్రారంభించాడు అంటే, చూడండి, ఈ నూతన సంవత్సరంలోనికి మనం ప్రవేశించేసాం. We stepped into this year, we entered into this new year. ఈ నూతన సంవత్సరంలోనికి మనల్ని ప్రవేశింపచేసినటువంటి దేవుడు who crowns every year with his goodness. ప్రతి సంవత్సరమును కూడా దేవుడు కిరీటముగా మనకు దయచేసి ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అవర్ గాడ్ ఈజ్ నాట్ ఓన్లీ ద గాడ్ ఆఫ్ బిగినింగ్స్, బట్ ఆల్సో ద గాడ్ హూ క్రౌన్స్ ఎవ్రీ ఇయర్ విత్ హిస్ గుడ్నెస్. ఖచ్చితముగా, నిశ్చయముగా దేవుడు ఆయన మంచితనాన్ని అంతటినీ కూడా ఈ నూతన సంవత్సరంలో మనకు చూపించబోతున్నాడు. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి మనం భయపడాల్సినటువంటి అవసరం లేదు, మనం దిగులు పడాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఈ నూతన సంవత్సరాన్ని దేవుడు ఎలా ఉంచాడంటే ఆశీర్వాదకరంగా ఉంచాడు. చూడండి, మన జీవితంలో ఏదైనా సాధించాలి అంటే మనకు మొట్టమొదట కావాల్సింది ఏంటి అంటే, ఈ భూమి మీద దేవుడు అనుగ్రహించు ఆశీర్వాదాలను మనము అనుభవించాలి అంటే మొట్టమొదట మనకు కావలసింది, మనకు ఆయుష్ కావాలి, కాలము కావాలి, సమయం కావాలి. బ్రతికుంటేనే మనం ఏదైనా చేయగలుగుతాం. సజీవులే కదా నిన్ను స్తుతించగలరు, మన్ను నిన్ను స్తుతించునా అని కీర్తనాకారుడు అంటాడు. కాబట్టి మన్ను దేవుణ్ణి స్తుతించలేదు, మన్ను దేవుణ్ణి మహిమపరచలేదు. కాబట్టి దేవునిని మనం మహిమపరచాలి,
దేవుడు అనుగ్రహించు ఆశీర్వాదాలను మనం పొందుకోవాలి అంటే ప్రాముఖ్యముగా మనము సంవత్సరము అనగా మన ఆయుష్ను మనము పొందుకునేటటువంటి వారిగా ఉండాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మరి ఆ రకంగా చూస్తే ఈ నూతన సంవత్సరంలోనికి ప్రవేశించినటువంటి మనందరము కూడా దేవుని ద్వారా ఆయుష్ను పొందుకున్నాం. మొట్టమొదటిగా సంవత్సరమును నీ దయా కిరీటము ధరింపజేసి ఉన్నావు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుడు ఆల్రెడీ యూ క్రౌన్ ద ఇయర్ విత్ యువర్ బౌంటీ అండ్ యువర్ కార్డ్స్ విల్ ఓవర్ఫ్లో విత్ అబండెన్స్. కాబట్టి ఈ సంవత్సరము మన జీవితాలు ఖాళీగా అయితే ఉండవు, వట్టి పాత్రలుగా అయితే మన జీవితాలు ఉండవు. దిస్ ఇయర్ డస్ నాట్ ఎండ్ ఇన్ ఎంప్టీనెస్, ఇట్ ఎండ్స్ ఇన్ గాడ్స్ ఫేవర్ అండ్ ద న్యూ ఇయర్ బిగిన్స్ అండర్ హిస్ బ్లెస్సింగ్. ఈ సంవత్సరం మనము దేవుని యొక్క ఆశీర్వాదములతో ప్రారంభించాం. దేవుని యొక్క కృపలో ఈ సంవత్సరాన్ని మనము ప్రారంభించుకున్నాం. కాబట్టి ఈ సంవత్సరంలో, ఈ 2026 సంవత్సరంలో అడుగు పెట్టినటువంటి మన అందరము కూడా దేవుడిస్తున్నటువంటి వాగ్దానం ఏంటంటే, దిస్ ఇయర్ డస్ నాట్ ఎండ్ ఇన్ ఎంప్టీనెస్, ఇట్ ఎండ్స్ ఇన్ గాడ్స్ ఫేవర్. సంవత్సరం అంతా కూడా దేవుడు మనల్ని సమృద్ధిగా దీవించిన ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. త్రూ అవుట్ ద ఇయర్. చూడండి, మరి యోవేలు గ్రంథములో ఒక మాట మనం చూద్దాం. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చదువుదాం. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చదివినప్పుడు, కొట్లు ధాన్యముతో నిండును, క్రొత్త ద్రాక్షారసమును, క్రొత్త తైలమును, గానుగులకు పైగా పొర్లి పారును. మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించునట్లు నేను పంపిన మిడతలను, గొంగళి పురుగులను, పసరు పురుగులను, చీడ పురుగులను, నా మహాసైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా నిత్తును. నా జనులు ఇక నెన్నటికి సిగ్గునందరు. అప్పుడు ఇజ్రాయేలీయుల మధ్యనున్నవాడను నేనే అనియు, నేనే మీ దేవుడనైన యెహోవాననియు, నేను తప్ప వేరొక దేవుడు లేడనియు మీరు తెలుసుకొందరు. నా జనుడు ఇక నెన్నడును సిగ్గునందకయుందరు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎలాంటి పరిస్థితుల్లో ఈ 2025ను ముగించుకుని 2026లో మనం అడుగు పెట్టాము, ఎలాంటి పరిస్థితులు గుండా మనం వెళ్ళాము. అయితే ఈ 2026 సంవత్సరానికి దేవుడిస్తున్నటువంటి ఒక గొప్ప వాగ్దానం ఏంటంటే, నీ కొట్లన్నీ కూడా ధాన్యముతో నిండు, క్రొత్త ద్రాక్షారసము, క్రొత్త తైలము, గానుగులకు పైగా పొర్లి పారును. ఆమేన్. మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించెదరు. ఈ నూతన సంవత్సరం మనందరి జీవితాల్లో ఎలా ఉండబోతుందంటే, కడుపారా తిని తృప్తి పొంది మన కొరకు మన జీవితంలో తన బాహువును చాచిన ఆయన చేతితో చేసినటువంటి ఆ వింతైన కార్యములను జరిగించిన దేవుడైన యెహోవా నామమును మనము స్తుతించే వారిగా ఈ నూతన సంవత్సరంలో ఉండబోతున్నాం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నా జనులు ఇక నెన్నటికి సిగ్గునందరు. ఇజ్రాయేలీల మధ్య ఉన్నవాడను నేనే అనియు, నేనే మీ దేవుడైన యెహోవాననియు, నేను తప్ప వేరు దేవుడు ఒకడును లేడనియు మీరు తెలుసుకొందరు. నా జనులు ఇక నెన్నడు సిగ్గునందకయుందరు. ఈ నూతన సంవత్సరంలో ఎటువంటి సిగ్గుపడాల్సినటువంటి పరిస్థితులు, అవమానపడాల్సినటువంటి పరిస్థితులు దేవుని పిల్లలైన వారికి, దేవుని యందు విశ్వాసం ఉంచిన వారికి, దేవుణ్ణి నమ్ముకున్న వారికి ఈ నూతన సంవత్సరంలో రావు. అలాంటి పరిస్థితులు అన్నిటి నుంచి కూడా దేవుడు మనల్ని విడిపించి సంతోషింప చేసేటటువంటి దేవుడై ఉన్నాడు. దేశమా, భయపడక సంతోషించి గంతులు వేయము, యెహోవా గొప్ప కార్యములు చేసెను. పశువులారా భయపడకుడి,
గడ్డి బీళ్లలో పచ్చిక మొలుచును, చెట్లు ఫలించును, అంజూరపు చెట్లును ద్రాక్ష చెట్లు సమృద్ధిగా ఫలించును. సియోను జనులారా, ఉత్సహించి మీ దేవుడైన యెహోవా యందు సంతోషించుడి. తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షమును మీకు అనుగ్రహించును. వాన కురిపించి పూర్వమందు వలె తొలకరి వర్షమును కడవరి వర్షమును మీకు అనుగ్రహించును. కొట్లు ధాన్యముతో నిండును. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎలాంటి ఆలోచనలతో, ఎలాంటి పరిస్థితుల్లో ఒకవేళ మీరు ఈరోజు ఈ ఆరాధనకు వచ్చి ఉంటే, ఈ మాటలు మీరు వింటుంటే, దేవుడు మిమ్మల్ని బలపరుస్తున్నటువంటి మాట ఏంటంటే, ఈ నూతన సంవత్సరము మీ కొట్లు ధాన్యములతో నింపబడుతుంది. క్రొత్త ద్రాక్షారసము, క్రొత్త తైలముతో గానుగులకు పైగా పొర్లి పారేటటువంటి అనుభవాన్ని నీ జీవితంలోనికి దేవుడు తీసుకురాబోతున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆయన దేవుడు ఇజ్రాయేలీయుల దేవుడని, సైన్యములకు అధిపతి అయిన దేవుడని, మన మధ్య నివసించేటటువంటి దేవుడని, జీవము గల దేవుడని ఈ లోకములో ఉన్న ప్రతి ఒక్కరూ గుర్తించేలాగున ఆయన మనలను దీవించేటటువంటి దేవుడై ఉంటున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో ఈ కీర్తనల 65వ అధ్యాయం 11వ వచనాన్ని ధ్యానం చేస్తున్నటువంటి మనము, నూతన సంవత్సరంలో యూ క్రౌన్ ద ఇయర్. ఎవరు ఈ ఈ ఈ కిరీటాన్ని మనకు ధరింప చేస్తారంటే, దేవుడే ఈ కిరీటాన్ని మనకు ధరింపజేసి ఉన్నాడు. సంవత్సరమును నీ దయా కిరీటము ధరింప చేసి ఉన్నావు. దేవుడు మనకు ఆల్రెడీ ఈ 2026వ సంవత్సరాన్ని మనకు దయచేసి ఉన్నాడు. ఈ సంవత్సరంలో దేవుని యొక్క దయా కిరీటాన్ని మనకు ధరింప చేసి ఉన్నాడు. ఆయనే మనకు కిరీటాన్ని ధరింప చేసి ఉన్నాడు. చూడండి, కాలగతులు ఆయన వశములో ఉన్నవి. దేవుని చేతిలోనే కాలములన్నీ ఉన్నాయి. ఆల్ సీజన్స్ ఆర్ ఇన్ హిస్ హ్యాండ్. ఇక్కడ దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మనకు కిరీటాన్ని ధరింప చేస్తానంటున్నాడు. దయా కిరీటాన్ని ధరింప చేస్తానంటున్నాడు. ఈ కిరీటము దేనికి సాదృశ్యము అంటే, ఈ కిరీటము అధికారమునకు సాదృశ్యం. ఈ కిరీటము సంపూర్ణతకు సాదృశ్యం. ఈ కిరీటము ఘనతకు, గౌరవముకు, పేరు ప్రఖ్యాతులకు ఈ కిరీటము సాదృశ్యముగా ఉంటుంది. అయితే కీర్తనాకారుడు చెప్తున్నాడు, ద గాడ్ హిమ్సెల్ఫ్ క్రౌన్స్ ద ఇయర్. ఈ నూతన సంవత్సరంలో ప్రవేశించినటువంటి మనకు ఈ కిరీటాన్ని ఏ వ్యక్తులో, ఏ పరిస్థితుల్లో, లేక ఇంకొకటో ఉద్యోగమో వ్యాపారమో ఇవి కాదు మనకి కిరీటాన్ని ధరింప చేసేది. దేవుడే మనకు కిరీటమును ధరింప చేస్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. The psalmist declares that God himself crowns the year, not circumstances, not people, or not any other thing. ఈ నూతన సంవత్సరంలో ఈ కిరీటాన్ని ధరింప చేసిన వాళ్ళు మనుషులు కాదు, మన బంధువులు కాదు, మన స్నేహితులు కాదు, పరిస్థితులు కాదు. ఈ కిరీటాన్ని నీ తల మీద, నా తల మీద ఈ నూతన సంవత్సరం అనే దయా కిరీటమును ధరింప చేసిన వాడు దేవుడే. అందుకే దేవుడు ఈ సంవత్సరాన్ని మనం ఇప్పుడే ప్రారంభించాం. బట్ God saw our entire year before it began. ఈ సంవత్సరము ప్రారంభించబడడానికంటే ముందుగానే దేవుడు ఈ సంవత్సర కాలం అంతటిలో మనం ఏం చేయబోతున్నామో ఆయన ఆల్రెడీ చూసి ఉన్నాడు. నియమింపబడిన దినములలో ఒక్కటైనను కాక మునుపే నా దినములన్నీ నీ గ్రంథములు లిఖితములాయను అంటాడు భక్తుడు. కాబట్టి ఈ 2026 సంవత్సరములో ఈ 12 మాసములలో ఈ 365 రోజులను కూడా ఈ సంవత్సరము ప్రారంభించబడక ముందే దేవుడు చూసినటువంటి దేవుడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. God saw your entire year before it began. And God ruled over every season, good and bad. ప్రతి సమయము మీద దేవునికి అధికారము కలిగి ఉంది. He has the control over time. And he ruled over every season, good and bad and everything. And God completes what he allows. ఈ రాత్రి దేవుడి నూతన సంవత్సరంలో ఏదైతే మన జీవితాల్లో
జరిగించనై ఉన్నాడో వాటన్నిటినీ కూడా దేవుడు ఏదైతే జరిగించాలని మన జీవితాల్లో ఈ సంవత్సరంలో ఉద్దేశించి ఉన్నాడో ఆ ఉద్దేశము యావత్తమును కూడా దేవుడు సంపూర్ణము చేయబోతున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. Our God is not only the God of beginnings, He is the God who crowns every year with His goodness. ఈ నూతన సంవత్సరాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు అంటే అది కేవలము ఏదో మనకి ఇచ్చి విడిచిపెట్టేయడం కాదు, కానీ ఈ నూతన సంవత్సరాన్ని కిరీటముతోటి ధరింపచేసి మనకు అనుగ్రహించాడు దేవుడు. కాబట్టి ఈ సంవత్సరంలో సమస్తము కూడా దేవుడు మన కొరకు మేలునే జరిగిస్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎన్ని కష్టాలు యోబు జీవితంలో వచ్చినా, నష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, నిశ్శబ్దం వచ్చినా, కానీ చివరికి దేవుడు అతని సంవత్సరాన్ని ఆశీర్వాదముగా దయా కిరీటముతో నింపేశాడు. రెట్టింపు ఆశీర్వాదాన్ని యోబు పొందుకోగలిగాడు. కాబట్టి సంవత్సరమును నీ దయా కిరీటము ధరింప చేసి ఉన్నావు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. రెండవది చూడండి, విత్ యువర్ గుడ్నెస్. దేనితో ఆయన ధరింప చేసి ఉన్నాడంటే ఆయన దయతో ధరింప చేసి ఉన్నాడు. గాడ్స్ నేచర్ ఇస్ గుడ్. దేవుడు ఈ నూతన సంవత్సరాన్ని బాధలతో, కష్టాలతో, దుఃఖముతో, వేదనతోటి దేవుడు ధరింప చేయలేదు. ఈ నూతన సంవత్సరమునకు దేవుడు ధరింపచేసిన కిరీటము శోధనల కిరీటం కాదు, వేదనల కిరీటం కాదు, కన్నీటి కిరీటం కాదు, కష్టాల కిరీటం కాదు. దేవుడు ఈ 2026 సంవత్సరంలో నీకు నాకు ధరింపచేసినటువంటి ఈ కిరీటము దయా కిరీటము. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎ క్రౌన్ ఆఫ్ గ్రేస్, దయా కిరీటం. God does not crown this year with punishment or failure or regret, but God crowns this year with His goodness, with His grace, with His blessings. కాబట్టి నూతన సంవత్సరంలో ప్రవేశించినటువంటి మనము ఈ 2026 సంవత్సరము మన అందరి జీవితాల్లో ఎలా ఉండబోతుంది అంటే దేవుని యొక్క గుడ్నెస్ తో దేవుడు మనల్ని నింపబోతున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అలాగని ఈ సంవత్సరంలో కన్నీళ్లు ఉండవా? అలాగని ఈ సంవత్సరంలో ఎదురు చూపులు ఉండవా? అలాగని ఈ సంవత్సరంలో ఆలస్యం ఉండదా అంటే ఉండొచ్చు. ఈవెన్ వెన్ ద ఇయర్ కంటైన్స్ టీయర్స్, డిలేస్, బట్ గాడ్స్ గుడ్నెస్ ఈస్ స్టిల్ వర్కింగ్ అండ్ God will still crown this year with His goodness, whatever may be the situation. సంవత్సరమును నీ దయా కిరీటమును ధరింపజేసి ఉన్నావు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఈ నూతన సంవత్సరాన్ని దేవుడు మన కొరకు ఎలా సిద్ధపరిచాడు అంటే ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 12వ వచనాన్ని మనం ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చదువుదాం. యెహోవా నీ దేశము మీద వర్షము దాని కాలమందు కురిపించుటకును, నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకును ఆకాశమును తన మంచి ధననిధిని తెరచును. నీవు అనేక జనములకు అప్పిచ్చెదవు గాని అప్పు చేయవు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చూడండి, దేవుడు మన దేశము మీద ఈ 2026వ సంవత్సరంలో దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానం, వర్షము దాని కాలమందు అది కురియుటకు, నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకు ఆకాశమును తన మంచి ధననిధి. దేవుని యొక్క గొప్ప ధననిధి, మంచి ధననిధి మనందరి జీవితాల్లో ఏంటంటే ఆకాశమును తన మంచి ధననిధిని తెరుచును. నీవు అనేక జనములకు అప్పిచ్చెదవు గాని అప్పు చేయవు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఈ నూతన సంవత్సరాన్ని దేవుడు తన దయా కిరీటంతో మనకు ధరింపచేసి ఉన్నాడు. కాబట్టి ఈ నూతన
సంవత్సరంలో మనందరి యొక్క జీవితాలు ఎలా ఉండబోతున్నాయంటే దేవుని దయను పొందుకున్న వారి యొక్క జీవితాల వలె మన జీవితాలు ఉండబోతున్నాయి. కాబట్టి సామెతల గ్రంథం 3వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదివినప్పుడు, సామెతల గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనంలో, అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండును, నీ గానుగులలో నుండి కొత్త ద్రాక్ష రసము పైకి పొరలి పారును. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుడు మనకు ఆరోగ్యం ఇచ్చి, శక్తినిచ్చి, బలమునిచ్చి, ఐశ్వర్యమునిచ్చినప్పుడు మనము మన రాబడి అంతటిలో దేవునికి ప్రథమ ఫలమును దయచేసే వారిగా, దేవునికి ఇచ్చి మనము శోధించే వారిగా మనం ఉండగలిగితే గనక ఖచ్చితముగా ఈ నూతన సంవత్సరాన్ని దేవుడు మన కొరకు ఎలా మారుస్తున్నాడంటే, నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా నుండును, నీ గానుగులలో నుండి కొత్త ద్రాక్ష రసము పైకి పొరలి పారును. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఈ నూతన సంవత్సరాన్ని దేవుడు నీ కొరకు, నా కొరకు దీవించి ఆశీర్వదించాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. తర్వాత 3వ మాట చూడండి, యువర్ పాత్స్ డ్రిప్ విత్ అబండెన్స్, గాడ్ లీడ్స్ us ఫార్వర్డ్. ఈ నూతన సంవత్సరంలో, ఈ 2026వ సంవత్సరంలో దేవుడు నిన్ను ఎక్కడికి లీడ్ చేయబోతున్నాడంటే, గాడ్ ఈజ్ లీడింగ్ యూ ఫార్వర్డ్, నాట్ బ్యాక్వర్డ్. నిన్ను దేవుడు వెనకకు తీసుకెళ్ళట్లేదు, కానీ దేవుడు నిన్ను ముందుకుని తీసుకుని వెళుతున్నాడు. దేవుడు నీ కొరకు ఏర్పాటు చేసినటువంటి ఈ మార్గాలు అనేవి ఈ 2026వ సంవత్సరంలో గాడ్స్ పాత్స్ ఆర్ నాట్ డ్రై పాత్స్. దేవుడు నిన్ను నడిపించేటటువంటి ఆ ప్రాంతాలు, ఆ మార్గాలు ఎలా ఉంటాయంటే, వేర్ ఎవర్ గాడ్ లీడ్స్, హిస్ డివైన్ ప్రొవిజన్ ఫాలోస్. ఆయన నిన్ను అరణ్యములోకి తీసుకెళ్ళినా సరే, అరణ్యములో నీటి ఊటలను ఉబగ చేసేటటువంటి దేవుడు. ఎడారుల గుండా నిన్ను తీసుకువెళ్ళినప్పటికీ కూడా ఎడారుల్లో మరి నీటి ఊటలు, నీటి నదులను ప్రవహింప చేసేటటువంటి దేవుడు. So when God is with you throughout this year 2026, so his divine blessings are with you, because wherever God leads you in this 2026, his divine provision follows you. ఖచ్చితముగా ఆయన దైవికమైనటువంటి సమృద్ధి, ఆ ప్రావిజన్ అనేది మనకు దేవుడు దయచేయబోతున్నాడు. కాబట్టి మన కొట్లను ధాన్యముతో నింపబోతున్నాడు, క్రొత్త తైలముతో, క్రొత్త నూనెతో దేవుడు నింపబోతున్నాడు. గానుగులకు పైగా ఆ క్రొత్త ద్రాక్షారసము పొంగి పారునట్లుగా దేవుడు చేయబోతున్నాడు. కాబట్టి సంవత్సరమును నీ దయా కిరీటము ధరింపజేసి ఉన్నావు, నీ జాడలు సారము వెదజల్లుచున్నవి. మన జాడలు ఎండిపోయినటువంటి జాడలు కాదు, మన జాడలు కరువులో ఉన్నటువంటి జాడలు కాదు. మన జాడలు ఎలాంటి జాడలు అంటే, పచ్చని సారవంతమైనటువంటి జాడలు మనం కలిగి ఉంటున్నాం. సారమును వెదజల్లేటటువంటి జాడలను మనము కలిగి ఉంటున్నాం. కాబట్టి గాడ్స్ పాత్స్ ఆర్ నాట్ డ్రై పాత్స్. ఈ సంవత్సరం 2026వ సంవత్సరంలో ఎక్కడికి వెళ్ళినా సరే, ఇజ్రాయేలీలు అరణ్యంలో ఉన్నప్పుడు, ఆహారమే లేని పరిస్థితులు వచ్చినప్పుడు, ఆకాశము నుండి దేవుడు మన్నాను కురిపించాడు. మన్నా ఫెల్ ఫ్రమ్ హెవెన్. నీళ్లు త్రాగడానికి నీళ్లు లేనప్పుడు వాటర్ ఫ్లోడ్ ఫ్రమ్ ద రాక్. బండలో నుంచి దేవుడు నీళ్లను కురిపించాడు. సో గాడ్స్ పాత్ డ్రిప్డ్ విత్ అబండెన్స్ ఈవెన్ ఇన్ ద విల్డర్నెస్. ఏలియా గారికి కాకుల ద్వారా ఆహారాన్ని పంపించాడు. ఈ 2026వ సంవత్సరంలో దేవుని యొక్క మార్గములలో ఉన్నటువంటి నీవు ఖచ్చితంగా దేవుని యొక్క డివైన్ ప్రావిజన్, సరఫరా, ఖచ్చితంగా దేవుడు ఆయన యొక్క పోషణ నీకు అందిస్తాడు. కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా దేవుడు మన కొరకు ఆశీర్వదించాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో మనం ఎలా ఉండాలంటే, వీ షుడ్ ఎంటర్ దిస్ ఇయర్ విత్ గ్రాటిట్యూడ్ బట్ నాట్ విత్ ఫియర్. భయంతో మనము ఈ నూతన సంవత్సరంలోనికి రావాల్సినటువంటి పని లేదు. దేవుని యొక్క ఆయన కార్యములను బట్టి, ఆయన చేసినటువంటి ఉపకారములను బట్టి కృతజ్ఞత నిండిన హృదయాలతో, గ్రాటిట్యూడ్తో
మనం ఈ నూతన సంవత్సరంలోకి వచ్చినప్పుడు ఖచ్చితముగా విధేయత కలిగి మనము జీవించినప్పుడు, దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడు, ఆయన సమయమందు, ఆయన టైమింగ్ నందు మనం విశ్వాసం ఉంచినప్పుడు ఖచ్చితముగా మనము ఈ కిరీటమును ధరించిన వారమై ఉంటున్నాము. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. వి షుడ్ బిలీవ్ దట్ దిస్ అవర్ ఇయర్ ఈజ్ ఆల్రెడీ క్రౌన్డ్. ఇది కేవలము ఒక మాటగా కాకుండా దేవుడు నిజముగానే నిశ్చయముగా ఆయన ఈ నూతన సంవత్సరం అనే దయా కిరీటాన్ని నీ తలపై నా తలపై ధరింప చేసి ఉన్నాడని మనము నమ్మినప్పుడు ఖచ్చితంగా మన జాడలు ఎలా ఉంటాయంటే సారము వెదజల్లుతూ ఉంటాయి. యెషయా గ్రంథము 30వ అధ్యాయము 23వ వచనంలో మనం చదివినప్పుడు, యెషయా గ్రంథము 30వ అధ్యాయము 23వ వచనములో, నీవు నీ భూమిలో విత్తుటకు నీ గింజలకు కావలసిన వాన ఆయన కురిపించును, భూమి రాబడి అయిన ఆహార ద్రవ్యం ఇచ్చును, అది విస్తార సార రసములు కలదై ఉండును, ఆ దినమున నీ పశువులు విశాలమైన గడ్డి బిళ్ళలో మేయును. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ నూతన సంవత్సరంలో దేవుడు సారము, నీ జాడలు సారము వెదజల్లుచున్నవి. ఈరోజు నువ్వు ఎక్కడున్నావో, నీవు ఏ భూమిలో ఉన్నావు, నీవు సేద్యం చేస్తున్నటువంటి ఆ భూమి, నీవు విత్తుతున్నటువంటి ఆ విత్తనాలు, ఆ విత్తనాలు మొలకెత్తడానికి కావలసినటువంటి తొలకరి వర్షం, ఇవన్నీ కూడా దేవుడు సమృద్ధిగా ఈ 2026 సంవత్సరంలో దయచేయబోతున్నాడు. నీవు నీ భూమిలో విత్తుటకు నీ గింజలకు కావలసిన వాన ఆయన కురిపించును, నీ భూమి రాబడి అయిన ఆహార ద్రవ్యం ఇచ్చును, అది విస్తార సార రసములు కలదై ఉండును, ఆ దినమున నీ పశువులు విశాలమైన గడ్డి బిళ్ళలో వేయును. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మన దేవుడు వాగ్దానము చేసి దాన్ని నెరవేర్చేటటువంటి దేవుడు, వాగ్దానము చేసి దాన్ని స్థిరపరిచేటటువంటి దేవుడు. ఆయన నోటి నుండి మాట వస్తే ఆ మాట మన హృదయాలలో, మన జీవితాలలో కార్యము చేయకుండా నిష్ఫలముగా ఆ వాక్యము మరలా వెనక్కి తిరగదు. ఆకాశము నుండి వచ్చు మరి వర్షము మరి భూమిని తడిపి ఎలా అయితే విత్తువానికి విత్తనమును, భుజించువానికి ఆహారమును ఎలా అయితే దయచేయకుండా వెనకకు మరలదో, అలాగే దేవుని నోట నుండి వచ్చు మాట కూడా, ఈ బైబిల్ గ్రంథంలో నుండి మనం ధ్యానం చేస్తున్న ప్రతి మాట కూడా వృధాగా వ్యర్థముగా పోదు. ఖచ్చితముగా విస్తారమైనటువంటి సార రసములు కలదై ఉండును, నీవు నీ భూమిలో విత్తుటకు నీ గింజలకు కావలసిన వాన ఆయన కురిపించును. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి దేవుడే నీ కొరకు ద్వారములు తెరిచినప్పుడు దాన్ని మూయగలవాడెవడు? సో దిస్ న్యూ ఇయర్ ఈజ్ నాట్ ఎంప్టీ, ఇట్ ఈస్ ఆల్రెడీ క్రౌన్డ్. ఈ 2026 సంవత్సరము ఆల్రెడీ దేవుడు తన దయా కిరీటమును నీ తలపై నా తలపై ధరింపజేసి ఉన్నాడు. ద పాత్ హెడ్ ఈజ్ నాట్ డ్రై. ముందున్నటువంటి ఈ 2026 సంవత్సరంలో రాబో దినములన్నీ కూడా దే ఆర్ నాట్ డ్రై డేస్. ఇట్ డ్రిప్స్ విత్ గాడ్స్ అబండెన్స్. చక్కగా మరి ఆ సమృద్ధితో నిండినటువంటి దినములను దేవుడు మనకు దయచేయబోతున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి లెట్ us step forward with faith and belief. దేవుని యందు విశ్వాసం ఉంచి నమ్మకంతో మనము ముందు కొనసాగినప్పుడు ఈ నూతన సంవత్సరాన్ని మన కొరకు దేవుడు ఆశీర్వాదకరంగా మార్చబోతున్నాడు. చూడండి, ఆమోసు గ్రంథము 9వ అధ్యాయము, ఆమోసు గ్రంథము 9వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదివినప్పుడు, రాబోవు దినములలో కోయువారు దున్నువారి వెంటనే ఒత్తురు, విత్తనము చల్లువారి వెంటనే ద్రాక్ష పండ్లు తొక్కువారు ఒత్తురు, పర్వతముల నుండి మధురమైన ద్రాక్ష రసము స్రవించును, కొండలన్నీ రసధారలగును, ఇదే యెహోవా వాక్కు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ సంవత్సరంలో, ఈ 2026 సంవత్సరంలో దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము,
దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి ఆ గొప్ప ఆశీర్వాదం ఇవన్నీ ఏంటంటే, కోయువారు దున్నువారి వెంటనే వత్తురు, విత్తనము చల్లువారి వెంటనే ద్రాక్ష పండ్లు త్రొక్కువారు వత్తురు, పర్వతముల నుండి మధురమైన ద్రాక్షారసము స్రవించును, కొండలన్నీ రసధారలగును. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈరోజు నువ్వు ఎలాంటి కొండల్లో ఉన్నావో, ఎలాంటి పర్వతాల్లో ఉన్నావో, నీ పర్వతముల నుండి మధురమైనటువంటి ద్రాక్షారసము స్రవించును, నీ కొండలన్నీ కూడా రసధారలగును అని దేవుని వాక్యము సెలవిస్తుంది. కాబట్టి ఈ మాటలు వింటున్నటువంటి మనము ఈ 2026 సంవత్సరంలో దేవుని యొక్క దయా కిరీటమును మనము పొందుకున్న వారముగా మనము దేవుని యందు విశ్వాసం ఉంచి ముందుకు సాగాలి. ఇదే యెహోవా వాక్కు. మరియు శ్రమనందుచున్న నా జనులకు ఇజ్రాయేలీయులను నేను చెరలో నుండి రప్పింతును, పాడైన పట్టణములను మరలా కట్టుకుని వారు కాపురముందురు, ద్రాక్ష తోటలు నాటి వాటి రసమును త్రాగుదురు, వనములు వేసి వాటి పండ్లను తిందురు, వారి దేశమందు నేను వారిని నాటుదును, నేను వారికి ఇచ్చిన దేశములో నుండి వారు ఇక పెరికివేయబడరని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ 2026 సంవత్సరంలో మీరు పాడైన పట్టణములను మరలా కట్టబోతున్నారు, పాడైన నివాసములను మరలా మీరు బాగు చేయబోతున్నారు, అందులో మీరు నివాసము చేయబోతున్నారు. ఎండిన ఎడారులను, అడవులను, అరణ్యములను, మెట్టలను దేవుడు మన కొరకు నివాస పురములుగా మార్చబోతున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చెరలో నుండి మనలను, బంధకముల్లో నుండి మనలను దేవుడు విడిపించబోతున్నాడు. మనము ద్రాక్ష తోటలు నాటి వాటి రసమును త్రాగుదురు, వనములు వేసి వాటి పండ్లను తిందురు, వారి దేశమందు నేను వారిని నాటుదును. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ 2026 సంవత్సరంలో నీవున్న ప్రాంతములో నీ దేవుడు నిన్ను నాటుచున్నాడు. ప్రైజ్ ద లార్డ్. మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే మనల్ని నాటేటటువంటి దేవుడు. నేను వారికి ఇచ్చిన దేశములో నుండి వారు ఇక పెరికి వేయబడరని ఈ దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎవ్వరూ కూడా నీవున్న ఉద్యోగం కావచ్చు, నువ్వు చేస్తున్న వ్యాపారం కావచ్చు, నీకున్న ఆరోగ్యం కావచ్చు, నీకున్న స్పిరిచువాలిటీ కావచ్చు, నీకున్న విశ్వాసం కావచ్చు, నీకున్న నమ్మకం కావచ్చు, దేవుని యందు నువ్వు ఏదైతే కలిగి ఉన్నావో ఈ రాత్రి, ఈ నూతన సంవత్సరంలో దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానం ఏంటంటే, నేను వారికి ఇచ్చిన దేశములో నుండి వారు ఇక పెరికి వేయబడరు, ఏ ఆశీర్వాదము కూడా మీ నుండి పెరికి వేయబడదు. నీ దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు. పాడైన పురములను, పట్టణములను మరలా కట్టుకుని మీరు సంతోషముగా ఈ నూతన సంవత్సరంలో మీరు ఉండబోతున్నారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చివరిగా ఒక్క మాట మనం చదువుకుని ముగించుకుందాం. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చదువుకుందాం. వారు వచ్చి సియోను కొండ మీద ఉత్సాహధ్వని చేతురు, యెహోవా చేయు ఉపకారమును బట్టియు, గోధుమలను బట్టియు, ద్రాక్షారసమును బట్టియు, తైలమును బట్టియు, గొర్రెలకును పశువులకును పుట్టు పిల్లలను బట్టియు సమూహములుగా వచ్చెదరు, వారికి ఎన్నటికి నీ కృషింపక నీళ్లు పారు తోటవలేనుందురు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. వారికి ఎన్నటికి నీ కృషింపక నీళ్లు పారు తోటవలేనుందురు, వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషం ఇచ్చి వారిని ఆదరించదను, విచారము కొట్టివేసి నేను వారికి ఆనందము కలుగజేతును గనుక కన్యకులను, యవ్వనులను, వృద్ధులను కూడి నాట్యమందు సంతోషించెదరు, క్రొవ్వుతో యాజకులను సంతోషపరచెదరు, నా జనులు నా ఉపకారములను తెలుసుకొని తృప్తి నొందుదురు. ఇదే యెహోవా వాక్కు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుడు ఎంత మంచి దేవుడు అండి. ఈ 2026 సంవత్సరంలో, ఈ నూతన సంవత్సరంలో దుఃఖానికి ప్రతిగా సంతోషాన్ని ఇచ్చి ఆదరించేటటువంటి దేవుడు, విచారాన్ని కొట్టివేసేటటువంటి దేవుడు, ఆనందాన్ని కలుగు చేసేటటువంటి దేవుడు. ఆయన చేసిన ఉపకారములను తెలుసుకొని మనము తృప్తి పడులాగున దేవుడు మన అందరినీ కూడా ఈ 2026 సంవత్సరం
ఉత్సాహధ్వని చేసేవారిగా, ఆయన చేసిన మేలులను బట్టి, ఉపకారములను బట్టి, గోధుమలను బట్టి, పశువులకు పుట్టు పిల్లలను బట్టి, ఇక ఎన్నటికీ కూడా కృషింపగా నీళ్లు పారు తోటవలేనుందరు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ నూతన సంవత్సరమునకు దేవుడు మనకిస్తున్న వాగ్దానం ఏంటో తెలుసా? నువ్వు నీళ్లు పారు తోటగా ఉండబోతున్నావు. ఆమేన్. నువ్వు నీళ్లు పారు తోటగా ఉండబోతున్నావు. నువ్వు నీళ్లు పారు తోటగా ఉండబోతున్నావు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ నూతన సంవత్సరంలో నీవెన్నటికీ కూడా కృషించక, నశించక, సమృద్ధి అయినటువంటి దీవెనాశీర్వాదములతో దేవుడు మన అందరినీ కూడా నీళ్లు పారు తోట వలె మార్చబోతున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో ఈ 65వ కీర్తన 11వ వచనాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ కీర్తనలో మరి దేవుడు ఈ నూతన సంవత్సరంలో మనకు ఆయన చేయబోతున్న క్రియలు, కార్యములు, ఆయన ఆలోచనలు అన్నీ కూడా మరి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. చూడండి, ఈ 65వ కీర్తనలో నీవు భూమిని దర్శించి దాన్ని తడుపుచున్నావు. 9వ వచనాన్ని మనం చదివితే, నీవు భూమిని దర్శించి దాన్ని తడుపుచున్నావు, దానికి మహదైశ్వర్యము కలగజేయుచున్నావు. దేవుని నది నీళ్లతో నిండి ఉన్నది. నీవు భూమిని అట్లు సిద్ధపరిచిన తర్వాత వారికి ధాన్యము దయచేయుచున్నావు. దాని దుక్కులను విస్తారమైన నీళ్లతో తడిపి దాని గవినులను చదును చేయుచున్నావు. వానజల్లుల చేత దానిని పదును చేయుచున్నావు. అది మొలకెత్తగా నీవు దాన్ని ఆశీర్వదించుచున్నావు. సంవత్సరమును నీ దయా కిరీటము ధరింపజేసి ఉన్నావు. నీ జాడలు సారము వెదజల్లుచున్నవి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కొండలు ఆనందమును నడికట్టుగా ధరించుకుని ఉన్నవి. పచ్చిక పట్లు మందలను వస్త్రము వలె ధరించున్నవి. లోయలు సస్యములతో కప్పబడి ఉన్నవి. అన్నియు సంతోషధ్వని చేయుచున్నవి. అన్నియు గానము చేయుచున్నవి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుడు గొప్ప దేవుడు అండి. ఈ నూతన సంవత్సరములో సంతోషము, ఆనందము మన జీవితాల్లో దేవుడు నింపుతున్నందుకై, ఆయన కృపతో ఈ సంవత్సరమును దేవుడు మనకు ఆశీర్వాదకరంగా మార్చినందుకై దేవునికి వందనాలు చెల్లిద్దాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం తండ్రి. గొప్ప దేవా, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ నూతన సంవత్సరములో తండ్రి నైనా నీ ప్రేమతో మమ్మల్ని బలపరిచిన దేవా, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ లోకంలో తండ్రి మరి ఏది ఏమైనా కూడా ఈ నూతన సంవత్సరమును మా కొరకు ఆశీర్వాదకరంగా మీరు మార్చినందుకే మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. గొప్ప దేవా, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం తండ్రి. హల్లెలూయా, 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 హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. గుండె నిండా వందనములు నీకేసయ్యా, మేలులకు కృతజ్ఞత నీకేసయ్యా. గుండె నిండా వందనములు నీకేసయ్యా, మేలులకు కృతజ్ఞత నీకేసయ్యా. అయ్యా యేసయ్యా, అయ్యా యేసయ్యా, అయ్యా యేసయ్యా, అయ్యా యేసయ్యా. గుండె నిండా వందనములు నీకేసయ్యా, మేలులకు కృతజ్ఞత నీకేసయ్యా. గుండె నిండా వందనములు నీకేసయ్యా, మేలులకు కృతజ్ఞత నీకేసయ్యా. పరిశుద్ధుడైన దేవానికి వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, ఈ 2026వ సంవత్సరంలో మమ్మల్ని ప్రవేశింపచేసి సంవత్సరమును నీ దయా కిరీటమును మాకు ధరింపచేసి ఉన్నావు.
మా జాడలు సారము వెదజల్లు లాగున తండ్రి, క్రొత్త నూనెతో, క్రొత్త గోధుమలతో, క్రొత్త తైలముతో తండ్రి మా జీవితాలను ఈ 2026 సంవత్సరంలో మమ్మల్ని అందరినీ కూడా మీరు సమృద్ధిగా దీవించినందుకై, పచ్చిక గల చోట్ల మమ్మల్ని పరుండ చేసేటటువంటిగా దేవా, మరి శాంతికరమైనటువంటి జలముల యుద్ధకు మమ్మల్ని నడిపించినందుకే మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. ఆకాశమను నీ యొక్క మంచి ధననిధిని తెరచి, నీ ఆకాశ వాకిళ్లు విప్పి, పట్టజాలనంత విస్తారమైన దీవెనలతో ఈ 2026 సంవత్సరంలో మమ్మల్ని అందరినీ కూడా ప్రభు తెహిల్లా మినిస్ట్రీస్ సంఘాన్ని, దేవా, నీ బిడ్డలను, నీ యందు విశ్వాసం ఉంచు వారిని, నా దేశమును, నా రాష్ట్రమును, ప్రభా నేనుంటున్న ఈ ప్రాంతాన్ని మీరు దీవించి ఆశీర్వదించినందుకై మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా, మరి ఓవర్ఫ్లో విత్ న్యూ వైన్, నూతనమైనటువంటి తైలముతో మా గిన్ని నిండి పొర్లింప చేస్తున్నదికై ఈ 2026 సంవత్సరంలో మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. సారము గల భూమిగా, సారము వెదజల్లు, రస సారములు వెదజల్లు భూమిగా మమ్మల్ని మీరు ఆశీర్వదిస్తున్నందుకై మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎన్నటికి నీ కృషింపక నీళ్లు పారు తోటవలే, యెహోవా తోటవలే ప్రభువా ఈ 2026 సంవత్సరాన్ని మీరు మా కొరకు దీవించినందుకై, సిద్ధపరిచినందుకై, ఆశీర్వదించినందుకై మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎస్ లార్డ్, we are entering this year with the crown you have given, my Lord. Hallelujah, hallelujah. Thank you Lord, thank you Jesus. గొప్ప దేవా, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నీ బిడ్డలందరినీ నీ చేతులకు సమర్పిస్తున్నాం. ఈ 2026 సంవత్సరం తండ్రి, వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమును మీరు దయచేస్తున్నందుకై మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆనందముగా ఆయన గంతులు వేసేటటువంటి వారిగా, నీ యందు సంతోషించే వారిగా, దేవా, నీ యందు ఆనందించేటటువంటి వారిగా నీ బిడ్డలను ఈ నూతన సంవత్సరంలో మీరు దీవించినందుకై మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభా, మరి మంచి గోధుమ పంటతో తృప్తిపరచండి తండ్రి, మంచి ఆరోగ్యాన్ని దయచేయండి, నూతనమైనటువంటి తలంపులు, నూతనమైనటువంటి ఆశీర్వాదములు, నూతనమైనటువంటి కృప తండ్రి మీరు మాకు దయచేసినందుకే మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో మీ గొప్ప కార్యాన్ని జరిగించి తండ్రి సమృద్ధిగా ఈ 2026 సంవత్సరాన్ని వారికి ఆశీర్వాదకరముగా, దయా కిరీటముగా మీరు మార్చినందుకే వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సర్వశ్రేష్టమైన నామములో ప్రార్థించి బ్రతుకున్నాడు పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రభు నేర్పిన ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూమి యందు నెరవేరును గాక. మాకు కావలసిన ఆహారం మాకు దయచేయము, మా రుణస్థులను మేము క్షమించు ప్రకారము మా రుణములను క్షమించుము, మమ్ము శోధంలోకి తేక కీడు నుండి తప్పించు. ఎందుకనగా రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవే ఉన్నావు తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క నిత్య అన్యోన్య సహవాసము సదాకాలము మనకు, ప్రార్థన చేయబడిన అంశములకు, ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి కుటుంబమునకు, తెహిలా సంఘమునకు, నూతన సంవత్సరపు వాగ్దానములకు, విత్తబడినటువంటి వాక్యమునకు, భారతదేశము యొక్క క్షేమమునకు, యెరూషలేము యొక్క క్షేమమునకు సదాకాలము తోడయుండి నడిపించునుగాక, ఆమేన్. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. రేపు సాయంకాలపు ఆరాధనలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు షాలోమ్.